అతసాక్షి స్థలముగా తీర్మానం చేస్తూ అతసాక్షి రుధిర స్తూపాన్ని ఇక్కడ నిర్మిద్దాం. రుధిర స్తూపం ఇక్కడ నిర్మిద్దాం. క్రైస్తవులు ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు పులుగు చేస్తే విచారణ అన్నారు. మనుషులు చంపితే కనీసం మాట కూడా మాట్లాడలేదు ఈ ప్రభుత్వాలు. అయ్యా ప్రభుత్వ పెద్దలారా, ఈ ప్రభుత్వ అధికారులారా, ముఖ్యమంత్రులారా, క్రైస్తవులు మేము మనుషులమే, ఈ దేశ పౌరులమే. మేము ఈ దేశంలో పన్నులు కడుతున్నాం, హక్కులు ఉన్నాయి మాకు కూడా. మీరు కనుక మాకు హక్కులను కాపాడబోతే ప్రవీణానికి ఇదిగో ఇది నిక్కచ్చిగా తెలియకపోతే, నిజాలు బయటకు పట్టిపోతే 2029లో ఈ గాయపడ్డ క్రైస్తవుల గుండె కోత అప్పుడు వినిపిస్తాం, అప్పుడు కలిసి కడతాం. కాబట్టి గద్దెను ఎక్కించడం తెలుసు, గద్దెను దించడం తెలుసు. కాబట్టి ఈ స్థలము క్రైస్తవులకి ప్రతి సంవత్సరం మార్చి 24న ఆంధ్ర తెలంగాణ క్రైస్తవుల ప్రార్థన దినోత్సవంగా పెడతాం. చలో ఢిల్లీని పిలుపునిస్తున్నాం. వచ్చే నెల లాస్ట్ శనివారం గుంటూరులో జరగబోతున్న ప్రవీణ సంస్మరణ సభకు మీ అందరినీ అతసాక్షి రుధిర స్థలం నుంచి పిలుపునిస్తున్నాం. జై భీమ్.